సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికి కలుగును గాక. వాక్యానికి వెళ్ళే ముందు చిన్న సాక్షి చెప్పి వాక్యానికి వెళ్దాము. ఈ నెల ప్రారంభంలో 31వ తారీఖు రాత్రి సన్నిధివర్ధం బయలుదేరినప్పుడు ఏమైందంటే కారు వెనకాల లైట్ వేసి ఉండడం వల్ల చూడలేదు, దాన్ని యాక్సిడెంట్ అయిందనమాట. దేవుని మహాప్రభుని బట్టి అతనికి వెళ్ళి చెప్పినప్పుడు అతను లేడు అక్కడ. కానీ మనం వదిలేసి వెళ్ళిపోకూడదు కదా, ఎవరో చూడలేదు, లేదు, అలా వదిలి వెళ్ళకుండా దేవుడు ప్రేరణ నిమిత్తం వెళ్ళి అతను కలిసి అతనికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత ఎలా అని చెప్తే ఆయన బాధపడాలో లేకపోతే ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుడు అతని మనసును అదే ఉండి సమాధానపరిచి వచ్చి అతను ఏమనలేదు. తర్వాత రమణ బాబు గారిని కేకేస్తే ఆయన వచ్చి అతనితో మాట్లాడాడు, నేను చేయిస్తాను, ఇబ్బంది లేదని. 1వ తారీఖు మనం అక్కడ ఉన్నాం, కానీ ఆయన బాగు చేసుకోవడానికి అక్కడ ఉన్నాడు. అలాగే దేవుడు 1 నుంచి కాపాడాడు. తర్వాత వర్క్ పని జరుగుతున్నప్పుడు సామాను ఇవ్వడానికి బండి లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు 4వ ఫ్లోర్ నుంచి ఒక పెద్ద చెక్క దానికి మేకులు ఉన్నాయి, మళ్ళీ పెద్ద పెద్ద మేకులు బయటకు వచ్చున్నాయి. ఆ మేకు ఆ క్రెయిన్ నుంచి నా నెత్తి మీద ఇక్కడ పడ్డదనమాట. ఇక్కడ పడినప్పుడు చాలా బలంగా తగిలింది. బలంగా తగిలించడం అంటే మీకు ఎలా చెప్పాలంటే చనిపోయే ముందు అన్నీ కనపడతాయంటారు చూసారా, ఆ టైం అన్నమాట. నాకు ఎలా అయిపోయిందంటే ఇలా కిందకు పడిపోయాను, ఇలా పడిపోయాను ముందుకి. అది పడిపోయినప్పుడు పిల్లల జ్ఞాపకం వచ్చేసారు. పిల్లల జ్ఞాపకం వచ్చేసినప్పటికి ఒక్క క్షణంలో అంటారు చూసారా, ఆ సెకండ్స్లో అనమాట. ఆ సెకండ్స్లో ఏం చేయాలి? పిల్లల జ్ఞాపకం వచ్చేటప్పటికి దేవా నేను ఒక్కడే ప్రార్థన చేశాను, ఎక్కువ ప్రార్థన కూడా కాదు. ఆ క్షణాలు మీకు చెప్తే అది తెలియదు, కానీ వర్ణం అతీతం అనమాట. ఏమన్నా అంటే నీ పనులు నేను చచ్చిపోవాలి కానీ ఇక్కడ కాదు నాయన అని పడిపోయిన అరగంటకు కానీ ఎవరు ముట్టుకోలేదు. నేను అరగంట తర్వాత తీసుకొచ్చి బండిలో పడేసి ఉంచారు. 3 గంటల తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళారు, అన్నీ తీశారు, స్కాన్ చేశారు, ఇంజక్షన్ ఇచ్చారు, ఏమీ లేదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమీ లేదంట. తర్వాత మరలా డౌట్ ఉండి సిటీ స్కాన్ చేయడం జరిగింది, దాంట్లో కూడా ఏమి కూడా లేదు. దేవుడు కొంతకాలం విరామంగా ఉండాలి, నేను స్వస్థపరుస్తాను అన్నాడు. అలాగే కొంతకాలం రెస్ట్ తీసుకున్నాక ఆయన మహాప్రభుని బట్టి తగ్గింది. ఆయనకే సమస్త ఘనత మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వాక్యంలో కూర్చోదు. లూకాసు సువార్త 12వ అధ్యాయం 47వ వచనం చూడకూడదు. తన యజమానుని చిత్తం ఎరిగి సిద్ధపడగా అతని చిత్తము జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న నా దేవానికి లెక్కలైన వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎంతవరకు నీ కృపలో భద్రపరిచారు, కాచి కాపాడను వందనాలు తండ్రి ప్రభువా. సజీవులకి ఉన్నామంటే కేవలం ఉచితమైన కృప తండ్రి ప్రభువా. ఇవన్నీ ఈ మధ్యాహ్న కాల శ్రమంలో తండ్రి ప్రభువా ఆశతో వచ్చిన నీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును తండ్రి ప్రభువా నన్ను మరుగుపరుచుకుని నా నోటిని బోరగా వాడుకుని వారికి కావాల్సిన ఆహారాన్ని మీరే అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దాసుడు తన యజమాని చిత్తమును జరిగించుట. హల్లెలూయా. దాసుడు తన యజమాని చిత్తము చొప్పున జరిగించుట. చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించిన
వచ్చినట్లును. హల్లెలూయా. ఇక్కడ చూద్దామండి. ఇందులో ఒక మనిషి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రయాణం ఎక్కడికి? పరలోకానికి. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నేను వెళ్తున్నప్పుడు మరలా తిరిగి వస్తాను. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు తన సేవకులకు ఆయన అప్పగించిన ఆస్తి, రాజ్య సంబంధమైన విషయాల గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన సేవకులకు ఏం చెప్పారంటే రాజ్య సంబంధమైన ఆస్తి. హల్లెలూయా. భూమిపై అదేంటిది? ఆస్తి ఏంటిది? భూమిపై ఆయన పని. హల్లెలూయా. ఏమిటి ఆ పని? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అందరినీ ఆయన శిష్యులుగా చేయడం. హల్లెలూయా. అది సేవకులకు అప్పగించిన పని. హల్లెలూయా. దానికి కావలసినవి ఆయన ఇచ్చే సామర్థ్యతలు, ఆధారాలు, వనరులు అంటూ ఈ తలాంతులని. హల్లెలూయా. అర్థమైందమ్మా? కింద చదువు 15వ వచనం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. హల్లెలూయా. 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 ఇప్పుడు ఒక అతనికి అన్నీ పంచిపెట్టి ఇవ్వలేదు. అర్థమవుతుందా? ఒక అతనికే పంచిపెట్టి ఇస్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? గర్వం వచ్చేస్తుంది. అందరికీ అన్నీ ఇవ్వలేదు, కానీ కొంతమందికి కొన్ని. ఒకరికైతే 1 తలాంతు ఇచ్చాడు దేవుడు, ఇంకొకరికైతే 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికైతే 5 తలాంతులు చొప్పున అలా ఇచ్చాడు. ఇవన్నీ ఒకరికి ఇచ్చేస్తే ఆ మనిషి ఏమైపోతాడంట? ఏమవుతాడు? గర్వవంతుడు. గర్వం వచ్చేసి లోకంలో పడిపోతాడు. ఇప్పుడు సాతానుగాడు పని ఏంటి? అతని రాజ్యాన్ని అతను సిద్ధపరచుకోవాలని. దేవుడు సేవకులకి ఇచ్చిన పని ఏంటి? సువార్త భారం ఇచ్చాడు. ఆయన రాజ్య వ్యాప్తి కోసం సువార్త ప్రకటించమని ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక పక్కన ఆయన పని జరుగుతూ ఉన్నది. ఎవరి పని? దేవుడి పని జరుగుతున్నది. ఎవరి ద్వారా? ఆయన ఎంచుకున్న సేవకుల ద్వారా అక్కడ ఆ పని జరుగుతూ ఉన్నది. ఈ పక్కన మరొక పని జరుగుతూ ఉన్నది. ఏంటి? ఆయన వ్యాప్తి కోసం ఆయన తిప్పలబడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ రాజ్యం వ్యాప్తి ఆగిపోవాలంటే కింద ఉన్నవాడిని కొట్టాలా, పైన ఉన్నవాడిని కొట్టాలా? ఇప్పుడు రాజ్యాన్ని గెలవాలంటే రాజుని చంపితే రాజ్యాన్ని గెలుతాడు, కానీ రాజ్యంలో ఉన్న సైనికుడిని చంపితే రాజ్యం గెలుతాడా? గెలవదు. అలాగే ఎవడైతే అన్ని కలిగి ఉంటాడో వాడినే కొట్టాలని దుష్టుడు చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఎవరికైతే కలిగి ఉంటుందో వాడిని కొట్టాలి, వాడినే ఇట్లా లాగేసుకోవాలని చూస్తారు. ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నారు. దేవుని పని విరివిగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఈయన పనికి ఏమవుతుంది? ఆటంకం వస్తుంది. ఎందుకు? అక్కడ విరివిగా జరిగినప్పుడు ఇక్కడ వాళ్ళు మారు మనసు పొంది అటు వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎక్కడ కొత్తగా రారు. ఎక్కడైనా వస్తున్నారా? ఎక్కడ కొత్తగా వస్తారా? పుట్టినవారు మనము ఇప్పుడు ఉన్న మట్టుకే ఈ జనంలోనే వాళ్ళు ఏం చేస్తున్నాడంటే సపరేట్ చేస్తున్నాడు. వీళ్ళు దేవుని పిల్లలు, వీరు నా పిల్లలని. ఇప్పుడు దీంట్లో ఎవరైతే దేవుని వ్యాప్తి, సువార్త వ్యాప్తికై కష్టపడతారో వాడిని ఒకరిని తొలగించారు ఇంకో, వాడితో పాటు ఎంతమందిని తీసుకొచ్చేస్తాడు? అర్థమవుతుందమ్మా? ఆయన్ని వెంబడించేవాడిని వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు ఒక్కడనే కొట్టాడు ఇంకో, ఒక్కడే వస్తాడు కదా కింద ఉన్నవాడు. పైన ఉన్నవాడిని కొడితే ఇప్పుడు సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఒక కంపెనీ ఒక అతని మీద నడుస్తుంది. అతనికి పనులన్నీ తెలుసు. ఎక్కడ ఏ వస్తువు కొనాలో, ఎక్కడ ఏ వస్తువు అమ్మాలో తెలుసు. అతని కింద పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీ పెట్టాడు ఒక అతను
అతను వృద్ధిలోకి రావాలని ఆ పక్కన కంపెనీలో పనిచేస్తున్న ఆ హెడ్ని, ఎవరైతే పని అంతా తెలుసు పని చేయించగలడో అతన్ని కొనేసాడు. కొని ఇతని దగ్గర పెట్టుకున్నప్పుడు అతను ఒక్కడే వస్తాడా? అతను ఒక్కడే చేయలేడు. ఎందుకంటే ఇంత కరెక్ట్గా చేయలేడు. ఎందుకంటే అతని కింద వారు కూడా అతనికి సహకరిస్తున్నారు కాబట్టి అభివృద్ధి అన్నది జరుగుతూ ఉంది. కాబట్టి అతనితో పాటు ఏం చేస్తాడు, మీకు మంచి వేతనాలు ఇప్పిస్తాను, నాతో పాటు వచ్చేయండి అని తీసుకొస్తున్నట్లుగానే ఇక్కడ కూడా ఏమవుతుంది, పెద్దవాడిని పాడు చేసాడు ఇంకో ఆడితో పాటు వెనకాల ఉన్నవారు కూడా, వెంబడించేవారు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు, ఆటోమేటిక్గా తెలియకుండానే ఆ సాతాను గుంపులో కలిసిపోతారు. అందుకే తలాంతులు కలిగి ఉన్నవారు జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు మళ్ళా వచ్చి లెక్క అడుగుతాడు. హల్లెలూయా. 16వ వచనం చూసుకున్నాక తర్వాత 5 తలాంతులు తీసుకున్నవాడు, నేను చదివేస్తాను సమయం తక్కువ మంది. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. హల్లెలూయా. దేవుడిచ్చిన మనుషులు ఉపయోగించే తీరులో తేడాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ సేవకుల విషయంలో లోబడ్డారా లేదా అన్నది మనం చూస్తే తమ పనిలో నమ్మకం ఉంచారా లేదన్నది కనపడుతుంది. ఇప్పుడు దేవుడు ఒక 5 విశ్వాసుల్ని ఉంచాడు. నీకు 5 విశ్వాసుల ద్వారా మన ప్రణాళిక చెప్తున్నాను. ఇంకొక 5 విశ్వాసుల్ని మనం సంపాదించి దేవుని సన్నిధి చేర్చగలిగితే నువ్వు దేవుని పనిలో నమ్మకంగా ఉన్నట్ట లేనట్ట? సేవకుడు నమ్మకంగా ఉన్నట్టే. 5గురిని ఇచ్చే ఒక తండ్రి సరిపోద్ది, 5గురితో ఉన్నానంటే అది దేవుని మాటకి లోబడినట్టు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 17 నేను చదువుతానమ్మా. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకుని వెళ్ళి భూమిలో తవ్వి తన యజమాని సొమ్ముని దాచిపెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 19 మనం చూసినట్లు బహుకాలమైన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచెను. హల్లెలూయా. టైం అయింది. ఏమైందమ్మా? టైం అయింది. ఆయన వచ్చేయడు. ఎవరు? ఈ ఉదాహరణలో చూస్తే మన యేసుప్రభు వారే అనుకుందాం. వచ్చేసి లెక్క అడిగినప్పుడు మొదట ఆయన వెళ్ళి ఏం చెప్పాడు? అయ్యా, నువ్వు 5 తలాంతులు ఇచ్చావు, 5 తలాంతులకి 5 తలాంతులు నేను సంపాదించాను అన్నాడు. హల్లెలూయా. 20 వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకొచ్చిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నువ్వు నాకు 5 తలాంతులు అప్పగిచ్చితివే, అవేగాక మరి 5 తలాంతులు సంపాదించితిని అని చెప్పాను. హల్లెలూయా. అతను గర్వంగా చెప్తున్నాడు, అయ్యా, నువ్వు ఇచ్చిన 5 కాకుండా మరి ఒక 5 నేను సంపాదించానని. అప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే, అతని యజమానుడు ఏమంటున్నాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మిక ఉంటివి, నిన్ను అనేక జనముల మీద నియమించదును, నీ యజమాని సంతోషములో పాలు పొందమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆయన ఇచ్చే అనేకమైన వాటి మీద ఆయనకి అధికారం? చెప్పండి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవ్వాలంటే. పోలీసులు తీసుకుందాం అనుకుందాం. పోలీసులు మనకు తెలుస్తుంది కదండి. కానిస్టేబుల్ ఉంటారు కదా. కానిస్టేబుల్ అంటే తక్కువగా ఉండేవారు అనమాట. 10 మంది కానిస్టేబుల్కి ఒక హెడ్ ఉంటాడు. అతను ఏమంటారు? హెడ్ కానిస్టేబుల్ అంటారు. మీకు అర్థం అవ్వాలని సరళంగా చెప్దామని చెప్తున్నాను. ఇది మీరు దీంట్లో తీసుకోవద్దు, లోకంలోకి వెళ్ళాలి. మన పాయింట్ ఇదే, మీకు అర్థం కావాలని. ఇప్పుడు 10 మందిలో ఎవరైతే నమ్మకంగా ఉంటాడో వాడినే హెడ్ కానిస్టేబుల్గా చేస్తారు. అవును కదా? ఇప్పుడు మనం పనిచేసే చోట అయినా కానీ 10 మందిలో ఎవరైతే నమ్మకంగా ఉంటాడో వాడినే ఫోర్మెన్ చేస్తారు. ఎందుకని? అతను నమ్మకంగా తన పని తను చేస్తున్నాడు కాబట్టి తన్నే చేస్తాడు. అలా కాకుండా అప్పచెప్పిన పని అందరితో పాటు మనం వెళ్ళని పడుకున్న వాళ్ళు కూడా, బద్దగించి చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే 10 మందిలో కదా పని.
మనం చేయకపోయినా ఎవడో ఒకటి చేసేస్తాడులే, మనకు ప్రజెంట్ అడిపోద్దులే అన్న ఉద్దేశంతో. అలా పని దొంగలు కూడా ఉంటారు. ఎవరైతే పని దొంగ కాకుండా చేస్తున్నాడో అది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఆ పైన ఉన్నవాడితోటి మాట్లాడతాడు. ఏదో ఒక రోజు నీకు స్థాయి వస్తుంది, అధికారం వస్తుంది. అలాగా హెడ్ కానిస్టేబుల్గా ఉన్నవాడు నమ్మకంగా మళ్ళీ చదువు, అంటే మనకి ఇక్కడ చదువులేండి, తర్వాత ఏంటి పైకి వెళ్తాడు. ఆ తర్వాత పైకి 10 మందిని చూసేవాడు పైకి వెళ్ళేటప్పటికి ఏమవుతాడు? ఒక 25 మందిని చూసేలాగా, లేకపోతే 100 మందిని చూసేలాగా. అలాగే ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? ప్రపంచంలో ఉన్న జనాభాలో ఇంతమందికి అధికారిగా ఉండాలంటే ఎంత నమ్మకంగా ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఎంతమందికి నువ్వు అధికారిగా ఉండాలంటే నువ్వు నీ యజమానుడికి ఎంత నమ్మకంగా ఉంటున్నావు? హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు చిన్న దాంట్లోనే, నీకు ఇచ్చిన పనిలోనే నువ్వు నమ్మకంగా లేకుండా ఏంటిది పని దొంగగా ఉంటే గనక తర్వాత నిన్ను నమ్ముతారా? ఇక్కడ ఉన్న మనుషులు నిన్ను నమ్మట్లేదు కదా. ఆ దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా లేకపోతే దేవుడు వస్తాడు. వచ్చి అడగడమే మాత్రమే కాదు, దానికి ప్రతిఫలం కాదు, శిక్ష కూడా, దెబ్బలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. 24వ వచనం తర్వాత 23వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకం ఉంటే గనక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని యజమాను సంతోషంలో పాలు పొందమని చెప్పాను. హల్లెలూయా. 2 తలాంతులను కూడా అలాగే చెప్పాడు ఆయన. తర్వాత 24వ వచనం కాడికి వచ్చినప్పుడు, తర్వాత 1 తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తని చోట కోయువాడువు, చల్లని చోట పంట కూర్చువాడున్నాయి, కఠినుడు అని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అడిగిన దానికి సమాధానం కాకుండా ఆయన మీద ఏం చేస్తున్నాడు? నిందారోపణ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పని చేయనుడే ఏం వేస్తాడు? నిందలు వేస్తాడు. నన్ను పేరు పెట్టి పిలవలేదు అని అంటున్నారంటే నింద వేసినట్టే కదా. పని చేస్తున్నారా? పని చేయట్లేదా? నాకు గార్లు బూర్లు లేవు అంటున్నారంటే పని చేస్తున్నారా? పని చేస్తలేదా? మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని నువ్వు అంటున్నావంటే నువ్వు పని చేస్తున్నట్ట, పని చేయలేనట్ట. ఇప్పుడు ఎవరి మీద నువ్వు నిందేస్తున్నావు? సేవకుడి మీద నిందేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ సేవకుడు వెనకాల ఒకళ్ళు ఉన్నారు, గమనించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు ఒట్టివాడుగా సేవకుడు అయిపోలేదయ్యా. దేవుడు ప్రణాళిక చొప్పున ఆయన ఎన్నుకున్నాడు కాబట్టే సేవకుడు అయ్యాడు. అయిన సేవకుడికి నువ్వు మర్యాద ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, కానీ వెనకాల ఒక అతను ఉంటాడో, నువ్వు వేసే నిందలు మాత్రం దయచేసి చేతులెత్తి ముక్తాను. ఈ సంఘంలోనే కాదు, ఏ సంఘంలో కూడా క్రీస్తు స్వస్థత సంఘం ఆడబడుచున్న మనము ఏ సంఘ సేవకులను కూడా మనము దూషించక్కర్లేదండి, నిందలు మాత్రం వెయ్యకూడదు. హల్లెలూయా. అది సంఘంలోనే కాదు, పని చేసే చోటే కాదు, నీ మనసులో కూడా రాకూడదు. హల్లెలూయా. మన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, అతను వింటున్నవాడు. నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడితే దానికి నువ్వు లెక్క అప్పచెప్పాలి. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బుజ్జగించే మాటలు రావట్లేదు. ఎంతమంది చెప్పినా దేవుడు మాత్రం ఈ త్రోవలోనే పంపుతున్నాడు. నన్ను నేను మార్చుకోవాలని చాలా ప్రయత్నం చేసినా కానీ, ఏడ్చినా కానీ ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఆయన నా మాటలు మాట్లాడమంటున్నాడో అదే మాట్లాడుతున్నాను. ఎవరిని గాయపరచాలని కాదు, మనల్ని మనం సరి చేసుకోవాలి. రోజు వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాదు, కానీ
ఒక్క రోజు విడిచిపెట్టగలిగితే మన ఆఖరి దినాల్లోకి అనేకమైన వాటిని మనము విడిచిపెట్టగలుగుతాం. హల్లెలూయా. నువ్వు ఎరుగుదువా అయితే అట్లయితే నీవు నా సొమ్ము సాహకారులు యుద్ధవించిన ఎడలా ఉంచవలసి ఉండిను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుని ఉందినే అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నమ్మి నీ పట్ల సామర్థ్యం ఉందని నీ చేతిలో పెట్టానే, ఆ తలాంతు నీ వల్ల కాకపోతే కనీసం సామర్థ్యం ఉన్న వారి చేతిలో పెట్టినా ఏమవుతుంది? సామర్థ్యం ఉన్నవారి చేతిలో పెట్టినా అది దేవునికి ఉపకారం అవుతుంది. నీకు ఇచ్చాడేమో ఏదైనా తలాంతు. పాడే పాటల తలంతే కదా, పాడే పాట స్వరం మంచి స్వరం ఇచ్చాడంటే తలంతే కదా. అది దేవుణ్ణి ఆరాధించడం, పాడడం ఎంతో మంచిది. అది నీకు ఇచ్చాడు దేవుడు, నిన్ను ఎన్నుకున్నాడు, మంచి స్వరం ఇచ్చాడు. పాడన్నమ్మా 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 అంటే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవునికి సాక్షులుగా ఉన్నామండి? క్రీస్తుకు సాక్షులుగా ఉన్నాము, చేతులు ఎత్తండి. ఎంతమంది క్రీస్తుకు మేము సాక్షులము? హల్లెలూయా. అమ్మా ఎత్తట్లేదు ఎవరను? మనం అందరం ఎవరో క్రీస్తులకు సాక్షులం కదా. క్రీస్తు సంఘంలో లేవా పురుషులు? చెయ్యెత్తట్లేదండి అయ్యా. హల్లెలూయా. నేను చూడకపోవచ్చు, మనం క్రీస్తుకి సాక్షులుగా ఉన్నామని చేతులు ఎత్తుతున్నారా? మిమ్మల్ని బయట ఎక్కడ అడిగినప్పుడు కాదు, సంఘంలో ఉన్నప్పుడు ఇక్కడ పాట పాడడానికి నిలబడలేకపోతున్నావు అంటే నువ్వు ఎక్కడ క్రీస్తుకు సాక్షిగా ఉంటావు? నీకు ఇచ్చాడు తలాంతు దేవుడు, పాడమని నిన్ను ప్రేరేపిస్తున్నాడు, ప్రార్థన చేయమని ప్రేరేపిస్తున్నాడు. సన్నిధిలోనే నువ్వు నిలబడకపోతే ఆయనకి సాక్షిగా ఇంకెక్కడ సాక్షిగా నిలబడతావు? నీ స్వరం బాగుందా అని ఆయన అడగడం. నీ స్వరం బాగోకపోయినా నీ తలాంతుని బట్టి, నీ తలంపుని బట్టి నీకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు వచ్చి నిలబడాలి. హల్లెలూయా. సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతారు, సాక్ష్యము చెప్పడానికి సిగ్గుపడతారు. సాక్ష్యం వద్దులే, ఈరోజు వద్దులే, రేపు చెప్దాం. ఇక్కడ నువ్వు సన్నిధిలో మనుషుల మధ్య నువ్వు సాక్షిగా నిలబడకపోతే బయట ఎక్కడ నిలబడగలవా? సాక్ష్యం చెప్పడానికే, నేను క్రీస్తుకు సాక్షిని అని చెప్పడానికే చేతులు ఎత్తలేకపోతున్నావు. ఎక్కడ నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? మన గమ్యం ఏంటి? మన గమ్యం ఏంటండి? మన గమ్యం ఏంటి? హల్లెలూయా. పరలోక రాజ్యం చేరడమే కదా మన గమ్యం. మాట్లాడరేంటమ్మా? అర్థమవుతుందా నా మాటలో? మన గమ్యం ఏంటి? మన గమ్యం ఏంటి పురుషులు? గట్టిగా మొత్తం అందరు కలిసి చెప్పరు. మన గమ్యం ఏమిటి? పరలోక. హల్లెలూయా. రక్షణ పొందేసినంత మాత్రాన్ని వెళ్ళిపోతారా అన్న? రక్షణ పొందేసినంత మాత్రాన్ని వెళ్ళిపోతామా? బాప్తిసం తీసేసుకున్న మాత్రం వెళ్ళిపోతామా? రోజు 3 పూటలు ప్రార్థన చేసినంత మాత్రాన్ని వెళ్ళిపోతావా? క్రిస్మస్లో మంచి ఘనంగా ఆచరించిన మాత్రాన్ని వెళ్ళిపోతావా? యేసుల పండుగ ఉపవాసం 40 రోజులు, 47 రోజులు, 52 రోజులు ఉన్నంత మాత్రాన్ని వెళ్ళిపోతావా? పరిసైడ్లాగా ఉన్నావా, సుంకరలాగా ఉన్నావా? పరిసైడు, సుంకర ఎలా ఉండాలి? ఇక్కడే మనం సాక్షిగా లేమే. ఎత్తడానికి చెయ్యి, నీకు చెయ్యి రావట్లేదు, దేవుడు నీకే కదా ఇచ్చాడు. చెయ్యి ఎత్తడానికి బలం ఎవడిచ్చాడా? దేవుడు ఇచ్చాడు. దేవుడి సన్నిధిలో దేవుడు సాక్షిగా నువ్వు నిలబడపోతే బయట ఎక్కడ నిలబడతావు? ఎవడైనా గన్న తీసుకొచ్చి బెదిరిస్తే ఏమవుతావు? క్రీస్తుని వదిలేసి నా ఇటువైపు వచ్చామంటే ఇక్కడ సాక్షులుగా లేనప్పుడు వాళ్ళ ముందు మనం ఉండగలుగుతామా? ఎవడో ఒక టెర్రరిస్ట్ వచ్చి క్రీస్తుని నమ్ముకుంటున్న వాళ్ళు చంపేస్తానన్నాను అనుకో, నేను వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మందిగా ఉన్నట్టున్నారు. హల్లెలూయా. సాక్షిగా నేనున్నాను, క్రైస్తవుడిని అని నువ్వు చెప్పుకుంటున్నావు గొప్పగా. దేవుడు సన్నిధిలో నిలబడలేకపోతున్నాం అంటే ఇంకా మార్చుకోవాల్సింది ఏదో నీలో ఉంది కాబట్టి మార్చుకుందాం. వాక్యంలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. అట్లయితే అది చదివేసాం. ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఈవిడి. నమ్మకంగా పనిచేసే వారికి ప్రతిఫలం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇచ్చారులే వాళ్ళు చేస్తున్నారులే నేను చేస్తున్నారులే అనుకుంటారేమో, కానీ నమ్మకంగా ఎవడు చేస్తాడో వాడికి ఇంకా ఇవ్వబడుతుంది భారం. అర్థమవుతుందండి? లేని వాడి దగ్గర నుంచి తీసివేయబడుతుంది. హల్లెలూయా. లోక సువార్త 16:10. మిక్కిలి కొంచెము నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా మిమ్మల్ని పరిశీలిస్తారు. ఎన్నై 3 నెలలు ఇక్కడ మనకి కోవిడ్లో టెస్టింగ్ పీరియడ్. ఎవరైనా మీరు ఇళ్ళలో పనిచేస్తున్నారు కదా, వీళ్ళకి తెలుస్తుంది కద్దమాలో డబ్బులు తీస్తారు లేదని. డబ్బులు కావాలని వదిలేసే వాళ్ళు యజమానులు ఎక్కువ మంది ఉంటారు. డబ్బులు వాళ్ళకి కావాలని వదిలేస్తారు, కావాలని వదిలేసి పరిశీలన చేస్తారు. అది నువ్వు 20 దినాల్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో, తీసుకోకుండా అట్టుకెళ్ళి ఇచ్చేసావు అనుకో, వారు ఏం చేస్తారో తర్వాత అంతా వదిలేస్తారు. అక్కడ ఆ 20 దినాల్లో నువ్వు దాచేసావు అనుకో, వాళ్ళకి ఏమర్థం అవుతుంది? అంతెందుకు దినారు కూడా విడిచిపెట్టేసేవారు ఉంటారు రూమ్లో. ఇప్పుడు మనం ఉన్నాం, 4 ఉండేవాళ్ళం. 4లో డబ్బులు ఒకరి దగ్గర మాయమైపోయి స్కూల్లో చేస్తున్నాం. ఏమైనా అనుకున్నాం, 4 కలిపి 4 దినార్లో ఇక్కడ టేబుల్ మీద పెడదాం అనుకున్నాం. 5 ఉన్నాం. 5 ఒకళ్ళ మీద డౌట్ వచ్చింది. అతనికి తెలియకుండా మేము ఏం చేసాం, 4 దినార్లు టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాం. హల్లెలూయా. 4 కూడా బయట ఉన్నాం. ఎందుకంటే ఈ 4లో ఎవరో తీసేస్తారని తెలియదు కదా. బయట ఉన్నప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు 4 దినాల్లో మాయమైపోయింది. అర్థమైందా? ఇప్పుడు ఎవరు తీశారు? ఆ 5వ వాడు తీశాడు. ఎందుకంటే నలుగురిని వదలలేదు కదా, బయటికి వెళ్ళాం కదా. బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి 4 దినాలు మాయమైపోయినాయి. అంటే 4 దినాల్లో ఏమైనా తీశారన్నా? 5వ వ్యక్తి తీసాడు ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుందంటే, 5వ వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతను తెలియకుండా జాగ్రత్త పడతాను. 100 పిలుసు కూడా బయట పెట్టేవాళ్ళం కాదనమాట. అర్థమవుతుందా? అలాగే వీళ్ళు కూడా మిమ్మల్ని పరిశీలించే ఉంటారు ముందు, మనకు తెలియదు. 10 దినాలు 20 దినాలు బయట వదిలేస్తారో అది తీసుకున్నారు లేదని చూసి నమ్మకంగా. అందుకనే తక్కువలో మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో ఆ నమ్మకం ఎక్కువలో కూడా ఉంటుంది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3-8 వరకు. తన్ను తాను ఎంచుకునే దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి కలవాడకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా స్వస్థ బుద్ధి కలిగి లేం. ఎవరు కూడా స్వస్థ బుద్ధి కలిగి లేం. ఏమంటున్నాడంటే, ఆయన తన్ను తగిన రీతిగా తన్ను తాను ఎంచుకోవాల్సిన దాన్ని ఎంచుకోవాలంట. అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు కృపను బట్టి. ఏమవుతుంది? ప్రతి వానికి స్వస్థ బుద్ధి కలుగుటకు అవుతుంది అనమాట. హల్లెలూయా. 4వ వచనం. ఒక్క శరీరంలోను మనకు అనేక అవయములు ఉండినను ఏ అవయవము అన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరము ప్రత్యేకంగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం క్రీస్తుకి శిరస్సు ఉన్నాం. సంఘం
శరీరం అయి ఉన్నాం. శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉన్నారు. ఈ శరీరం అయి ఉన్న మనము చెయ్యి ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి గుండె అత్తమాలను సెకండ్లకి పనిచేస్తూ ఉంటుంది. నోరు కొద్దిగా టైము, అలాగే దేనికి దానికి టైమింగ్ ఉంటుంది. అవునా కదా? అన్నీ కొద్ది టైంతో ఉన్నా కానీ గుండె అన్నది ఏంటి? ఎప్పుడు ప్రతి క్షణము పనిచేస్తూనే ఉంటుంది. అలా అని నిత్యము నేనే పని చేయనా? కాలు ఎప్పుడో కదులుతుంది. కాలు కదిలినప్పుడు నేను కదులుతాను అన్నప్పుడు ఏమవుతుంది? శరీరం ఏమైపోద్ది? పడిపోద్ది, అయిపోద్ది. అందుకని కొంతమందికి ఎక్కువ పని ఉంటుంది సంఘంలో. ఖచ్చితంగా సంఘంలో కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. వాళ్ళని చూసి వీరు ఏం చేయాలి? అతనికి ఎక్కువ పని ఉంది, నాకు తక్కువ పని ఉంది. ఎక్కువ పని ఉన్నవాడు పక్క తక్కువ పని ఉన్నవాడిని చూసి ఆడు తక్కువ ఉంది కదా నాకు ఎక్కువ ఏంటి అనకూడదు. లేదా తక్కువ ఉన్నవాడు ఎక్కువ ఉన్నవాడిని చూసి నాకు తక్కువ ఇచ్చారు, నాకు ఎక్కువ లేదు అని అనుకోకూడదు. దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు కృపావరంలో ఇస్తాడు. ప్రార్థించేవారికి ప్రార్థన ఏంటి, పాడేవారికి పాటలు, స్వరము, అలాగే ఏది వాక్యం బోధించే వారికి ఉంటుంది. కింద చదవమ్మా. కనుక ప్రవచన వరం అయితే, హల్లెలూయా. ఇదిగో అమ్మ, ప్రవచనం అదొక వరం. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు, హల్లెలూయా, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయవాడు. హల్లెలూయా. చూసారా? పై విచారణ అంటే అనేకమైన వస్తూ ఉంటాయి. కింద అన్నీ వచ్చినప్పుడు పైన విచారణ చేసే అతను ఎలా ఉండాలి? జాగ్రత్తతోనూ కరుణించువాడును సంతోషముతోనూ పని జరిగించవలను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నీకు ప్రవచించేదైతే విశ్వాస పరిమాణము, నీ విశ్వాస పరిమాణము బట్టి నువ్వు ప్రవచించాలి. పరిచర్య అయితే పరిచర్యలో కూడా మనము సగం కాదు, నూసు కాదు. ఎంత అంటారు కదా అక్కడ, నూసు 100కి 100% చెయ్యాలి. అలాగే బోధించేవాడైతే బోధించడంలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉండము. పంచిపెట్టువాడు, ముఖ్యంగా పంచిపెట్టువాడు ఎలా ఉండాలి? శుద్ధ మనస్సుతో ఉండాలి. హల్లెలూయా. ఎలాగ మేము ఉన్నాము అనుకుంటే కనుక, ఎలాగ మేము ఉన్నాము అంటే కనుక దానికి చెప్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. 10 నిమిషాలు ఉంది, తొందరగా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. హల్లెలూయా. చదువుదాం, ముందు నుంచి వద్దాం. నిజమైన ద్రాక్షవల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. పాత ఒడంబడికలో దేవుడైతే ఇజ్రాయిల్ని జాతిని ద్రాక్షవల్లితోటి పోర్చాడు, కానీ అది పెరిగి పెద్ద అయ్యేసరికి పిచ్చి ద్రాక్షగళ్ళు కాసినట్లుగా అయిపోయింది. కారు ద్రాక్ష వల్ల అయిపోయింది. కానీ దేవుడు ఆశించిన పండ్లు కాయలేదు. అది కపటమైన పిచ్చి ద్రాక్ష పండ్లు ఫలించినట్లుగా అయింది. కానీ మనకి నిజమైన ద్రాక్ష వల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నిజమైన ద్రాక్ష వల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్రాక్షవల్లి మెయిన్ కారణమై ఉన్నారు. దానికి ఇటు అటు వస్తా చూసారా? ఏంటి?
తీగలు. ఆ తీగలు ఆ ఒళ్ళు నుంచి సపరేట్ అయిపోతే బతకగలవా? బతకలేవు. ఆ తీగలు ఆ దాంతో ఉంటేనే, జతకట్టబడి ఉంటేనే అవి ఫలిస్తాయి. ఈ కాండం ఫలిస్తుందా? తీగలు ఫలిస్తాయా? తీగలు ఫలిస్తాయి. ఈ తీగ ఇప్పుడు ఆయన యందు నిలిచి ఉంటే ఆ తీగకి కావలసిన ఆహారము సమృద్ధి వెళ్ళి ఏమవుతుంది? ఆ తీగలు కాయలు కాస్తాయి అన్నమాట. హల్లెలూయా, అర్థమవుతుందమ్మా? అలాగే మనము క్రీస్తులో ఉంటేనే మనము ఫలించగలుగుతాం. అర్థమవుతుందా? నేను చేయను, నేను చెందను అని నువ్వు అనుకున్నప్పుడు ఏమవుతావు? కాయని పండ్లు కాయని దానిలాగా అయిపోతావు. అప్పుడు ఏమవుతుంది? ఆయన వచ్చి, యజమానుడు కదా, ఎవరు? తండ్రి వచ్చి ఏం చేస్తాడు? కట్ చేసి పడేస్తాడు. ఆ తీగ కట్ చేసినప్పుడు తీగ ఏమైనా కింద పడి మళ్ళీ చిగురించి లేస్తుందా? చిగురించి లేచినా లేచిపోద్దని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన అగ్నిలో వేసేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆయన చెప్పి మనం పాటించలేనప్పుడు ఆయన నుండి మనం తెలియకుండానే ఆయన నుండి దూరం అయిపోతాం. తీగ నుండి ఏమవుతామా? దూరం అయిపోతావు. ఫలించకుండా అయిపోయినప్పుడు తండ్రి వచ్చి ఏం చేస్తాడు? కట్ చేసి పడేస్తాడు. హల్లెలూయా. 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చెయ్యలేరు. హల్లెలూయా. ఎవడైనాను నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్తురు, అవి కాలిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం చూడమ్మా. నాలో ఫలింపన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకు ఫలించాలని ఆశ ఉన్నప్పుడు, మనలో విడిచిపెట్టుకోలేని కొన్ని ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? కట్ చేస్తున్నాడు. దానికి ఆటంకంగా ఉన్న వాటిని ఆయన తీసి పారేస్తాడు. నువ్వు ఫలిస్తున్నావు ఆయనలో ఉన్నప్పుడు. నీకు ఫలించాలంటే అడ్డొస్తుందేమో ఫోను, నీకు ఫలించాలంటే అడ్డొస్తుందేమో నీ మనసు, లేకపోతే నీకు ఫలించాలంటే అడ్డొస్తుందేమో నీ ఆలోచనలు, నీకు ఫలించాలంటే అడ్డొస్తున్నాయేమో నీ క్రియలు. తెలియదు కదా, తెలియదు కదా. ఆ వాటిని ఏం చేస్తాడంట? దేవుడు తీసివేస్తాడు. ఎలాగా అన్నప్పుడు దేవుడు కత్తిరించి దిద్దుతాడంట. దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? క్రమశిక్షణ. ఈ కత్తిరి అంటే ఏంటంటే క్రమశిక్షణ, దిద్దుబాట్లు, కష్టాలు, ఇబ్బందులు, అనేకమైన వాటిల గుండా నిన్ను చేసినప్పుడు ఏమవుతావంట? ఆటోమేటిక్గా నిన్ను కట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు అడ్డుగా ఉన్న వాటిలన్నిటిని కొన్ని దారులు గుండా ఆయన ప్రయాణింపజేసి వాటిని ఏం చేస్తాడు? తీసి పెరిగి పారవేస్తాడు. మనం నడిచే త్రోవ మనకి ఎప్పుడూ నిదానంగానే ఉంటుంది. నువ్వు నడుస్తున్న త్రోవ నీకు నిదానంగానే ఉంటుంది, కానీ అది నిదానంగా ఉండదు. ఇది ఉందో మీకు? ఇక్కడ ఉన్నా నేను, ఇక్కడికి పైకి రావాలంటే మీరు ఎలా వస్తారు? ఎలా వస్తారు? మీకు నిదానంగా ఉన్నది ఎలా వస్తారు? ఎలా వచ్చినంత మాత్రాన మీరు రాలేరు. మీరేమో ఎలా వద్దాం అనుకున్నా రాలేరు. వీళ్ళు రావాలన్నా, పురుషులు ఎలా రావాలన్నా రాలేరు. దీని దారి ఇటు మాత్రమే. ఆ దారి బయలుపరచవలసింది ఎవరు? దేవుడు మాత్రమే. ఆయన ఏమన్నాడు? నన్ను నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బయలుపరచినంత సోపు నువ్వేమనుకుంటావు? నేను నడిచిన దారి నాకే నిదానం, కరెక్ట్. హల్లెలూయా. అర్థమవుతుందా?
ఎవరితో మాట్లాడను నేను. 3 పూట్ల ఉపవాసం చేస్తున్నాను, 6 పూట్ల ప్రార్థన చేస్తున్నాను, దశంభాగాలు ఇచ్చేస్తున్నాను, పరాయి స్త్రీని చూడను, పరాయి పురుషుని చూడను. అన్నీలో నువ్వేమవుతుంది? గర్వం పెరిగిపోతుంది. తగ్గింపు ఎక్కడ ఉంది? ఆయనకి ఏం కావాలమ్మా? విరిగి నలిగిన హృదయం. హల్లెలూయా. ఆయనకి ఏం కావాలా? విరిగి నలిగిన హృదయం. గర్వం వచ్చేస్తుంది. అర్థమవుతుందా? పక్క మనుషులే కనపడరు. ఒకవేళ పాపం చేస్తున్నారు అనుకో, ఆ పాపం నుంచి బయటపడాయని ఆయన అని ప్రార్థన చేయడానికి కాదు, ఆయన చూడడానికి కూడా మనకే మనసు ఇష్టం. దేవుడు అలా ఉన్నాడా? మన దేవుడు పాపులను ప్రేమించాడు, పాపాన్ని కాదు, ఆ పాపులను ప్రేమించాడు దేవుడు. అలాంటి స్థితిలో ఉన్న మనం కనికరపడ్డ దేవుడు మనల్ని విడిపించినప్పుడు ఆ బతుకులో ఉన్న వారి కొరకు మార్చడానికి దేవుడి మాటలు చెప్పగలుగుతున్నామా? అర్థమవుతుందా? వారిని మార్చడానికి దేవుడి మాటలు మీరు చెప్పగలిగితే 1 రోజు తగలకపోవచ్చు, 2 రోజు తగలకపోవచ్చు, 3వ రోజు ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాడిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త 25వ అధ్యాయము ముగింపు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం. మరియు పనుకుమాలిన దాసుని వెలుగుపల్లి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్ల కొరుకుడియు ఉండినను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట విని ఆయన చిత్త ప్రకారం చేసే వాళ్ళకి బహుమానం పరలోకం ఎలా ఉన్నదో, నేను ఆయన చిత్త ప్రకారం చేయను, నా దారి నాదే, నా ఇష్టం నాదే, నేను చూస్తూనే ఉంటాను, చెందుతూనే ఉంటాను, నేను మార్చుకోను అనుకున్న వారికి కూడా ఉదాహరణ ఉంది. ఏంటిది? నరకం. నరకం. జాగ్రత్త. లోక 12:47 వచనం. తన యజమానుని చిత్తమెరిగి ఇండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తలుకులును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఇదిగో నువ్వు ఉన్నావు, విశ్వాసిగా వచ్చావు. ఎంతకాలంగా విశ్వాసంగా ఉన్నావు? ఎంతకాలంగా విశ్వాసంగా ఉన్నావు అంటే మన పని మనం చేస్తున్నామా? విశ్వాసం నుంచి పరిచర్య చేసే స్థాయికి రావాలి. పరిచర్య నుంచి స్త్రీలైతే స్త్రీల నాయకురా వచ్చే స్థాయిలో ఉండాలి. పురుషులైతే పరిచర్యకు వచ్చే స్థాయిలో ఉండాలి. పరిచర్య నుంచి పైకి వచ్చే వరకు ఉన్నామా? వస్తున్నాంలే, నాకెందుకులే, నాకు దేవుడే అప్పగించాడు, రావడం, దేవుడికి భయపడి కూర్చుని 4 మాటలు వినేసి వెళ్ళిపోవడం, దేవుడిని ఆరాధించి అనుకుంటున్నావా? దేవుడు నీకు కూడా పని ఇచ్చాడు. నీకు ఇచ్చిన పని ఆయన ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగడమే కాకుండా నలుగురిని నడిపించడం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ ఉండి సాక్ష్యం అని చెప్పుకుంటున్నామే, నీ గృహంలో నీ గురించి చెప్తున్నారా సాక్ష్యం? నీ గృహంలో నీ గురించి చెప్తున్నారా సాక్ష్యం? నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ నీ గురించి చెప్తుందా సాక్ష్యం? నిజమే, ఇతడు ఎందు దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాడు అని నీ భార్య చెప్పగలుగుతుంది సాక్ష్యం? నేను సాక్షిని అని మనం చెప్పుకుంటున్నాం, దేవునికి స్తోత్రం, కరెక్టే. మన సాక్ష్యం మన బిడ్డలకు కనబడకపోతే, మన సాక్ష్యం మన భార్య భర్తలకు కనబడకపోతే ఎందుకు వచ్చింది ఇది? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? పరలోకానికి వెళ్ళిపోతావా? నీ ఆత్మీయ స్థితి అలాగే ఉంచుతున్నావు. సన్నిధిలో ఉన్న 3 గంటలు ఉంటున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టానుసారంగా టిక్టాక్లు, వీడియోలు, యూట్యూబ్లు, ఇష్టం వచ్చిన గోలంతా నీ మనసులో పెట్టుకుని నవ్వొద్దు సహోదరుడా. ఇది దేవుడి మాటలు, నవ్వొద్దు. ఎందుకు ఆయన బాధపడుతున్నారు అంటే ఆయన మనసును మీరు దుఃఖపరుస్తున్నారు. ఇంకా మారుతావేమని, ఇంకా మారుతావని ఆయన బాధపడుతున్నాడు తప్ప మనం ఆయన్ని సంతోషపెట్టేవారుగా లేం. సమస్త ఘనత మహిమ ప్రభావం ఆయనకే కలగాలి.
ఆయనకి కలిగేలాగా మనం జీవిస్తున్నామా? ఆయన బాధ పెట్టేవారుగా, లేకపోతే మనల్ని బట్టి ఆయన దూషించేవారుగా ఉంటున్నామా? దయచేసి సహోదరుడా, అందరికీ పని ఇచ్చాడు దేవుడు. ఆ పనిలో ఉన్న మనం మాత్రమే వేసిన గొంగలు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉందమ్మా. వచ్చి 2 మాటలు దేవుడి మాటలు వినేసి వెళ్ళిపోదామా? సంఘం అంటే లేదు, సంఘం అంటే సంఘం పట్ల భారం లేదు, సంఘం పట్ల ప్రార్థన లేదు, సంఘంలో అనేక మందికి భోగకపోయినా మనకు అనవసరం, మన పనులు మనయే, అంతేనమ్మా? ఇకలోకంలో నీకున్న సంఘంలో ఉన్న సహోదరు కోసం కన్నీరు ప్రార్థన చేయలేకపోతే ఆ పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళగలడానికి మార్గం ఎలాగా సుగమం అవుతుంది? ఇక్కడే మనం దేవునికి నమ్మకంగా లేకపోతే ఆ లోకంలో నమ్మకంగా ఉండగలుగుతామా? ఆ లోకానికి చేరతామన్నా ఉందా? గుండెల మీద చేసి చెప్పగలుగుతామా? దేవుడు ఇప్పుడే కనుక వస్తే ఆ కడబోర ధోని ఊదబడితే ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఆయన నిన్ను మరవట్లేదు, నిన్ను విడవట్లేదు, జాలిగా నీ వైపు చూస్తున్నాడు. ఎంతకాలం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నాయన స్తోత్రం తండ్రి. ప్రభువా నీకు వందనాలయ్యా, వందనాలు. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. యేసు నన్ను విడువక, యేసు నన్ను మరువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. అవును నాయన తండ్రి ప్రభు, ఎప్పుడు విడవలేదు నాయన, ఎన్నడూ విడవలేదు నాయన తండ్రి ప్రభు, ఎప్పుడు మరువలేదు. తల్లైనా మరిచిందేమో కానీ, తండ్రైనా మరిచాడేమో కానీ, బిడ్డలైనా మరిచారేమో కానీ, స్నేహితులైనా మరిచారేమో కానీ, తండ్రి నాయన ఎన్నడూ మరువక నాయన, ఎన్నడూ విడువక నాయన నడిపిస్తున్నావు నాయన. జాలిగా మా వైపు చూస్తున్నావు తండ్రి నాయన. నా బిడ్డ నాకు నమ్మకమైన వాడిగా ఎప్పుడు మారుతాడు? నాకు నమ్మకస్తురాలుగా ఎప్పుడు మారుతుందని చూస్తున్నావు తండ్రి నాయన. నిన్ను బాధ పెట్టేవారుగా ఉన్నావేమో నాయన, దయచేసి క్షమించు తండ్రి నాయన. ఇంకా నిన్ను బాధ పెట్టేవారుకుంటున్నావు అయ్యా తండ్రి. జ్ఞాపకం చేస్తుంది తండ్రి నాయన, మమ్మల్ని సరిచేయండి తండ్రి ప్రభువా. మేము నడవలసిన త్రోవలను మాకు బయలుపరచండి తండ్రి ప్రభువా. విడిచిపెట్టడాన్ని విడిచుటకు తండ్రి ప్రభు కృపను అనుగ్రహించండి, మీ సహాయం అనుగ్రహించండి తండ్రి నాయన తండ్రి ప్రభువా. నమ్మకమైన దాసుడుగా, నమ్మకమైన దాసురాలుగా ఎట్టి రీతిగా మారాలో తండ్రి ప్రభువా నడిపించండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడండి తండ్రి ప్రభువా. హల్లెలూయా నాయన తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి నాయన తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి తండ్రి ప్రభువా. వారు నడిచే త్రోవలో ఎక్కడికి తీసుకుపోతారో బయలుపరచండి తండ్రి ప్రభువా. ఎక్కడికి తీసుకుపోతాయో బయలుపరచండి. ఇదిగో నాయన మనం నడవలసిన త్రోవలు నాయన, మీకు నమ్మకంగా నడిచే త్రోవలను మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభువా. నిత్యము తండ్రి ప్రభువా, ఊపిరి ఆగేంత వరకు తండ్రి ప్రభువా నీకు నమ్మకమైన సాక్షులుగా జీవించే కృపను అనుగ్రహించండి. దయచేయండి తండ్రి ప్రభువా, మీ సహాయం దయచేయండి. అడ్డుకున్న ఇరుకులు ఇబ్బందులను ఏ స్నామంలో లాయపరచండి. ఇదిగో నాయన అపాధి క్రియలను ఏ స్నామంలో లాయపరచండి. ఏ స్నామంలో ఇప్పుడు లాయపరచను కాక, ఏ
యేసునామములో ఇప్పుడే రాయపరచునుగా, యేసునామములో ఇప్పుడే రాయపరచునుగా, యేసునామములో విడుదల, యేసునామములో విడుదల, యేసునామములో విడుదల. ప్రతి అంధకారం దుష్ట సంబంధమైన ప్రతి అంధకారమైన తండ్రి ప్రభా, అంధకారమైన బంధకమైన యేసునామములో ఇప్పుడే విడుదల కలుగును గాక, యేసునామములో ఇప్పుడే విడుదల, యేసునామములో ఇప్పుడే విడుదల, యేసునామములో ఇప్పుడే విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి ప్రభా, నీకే మహిమ కలుగును గాక తండ్రి ప్రభా, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ నాయన తండ్రి. చిన్న బిడ్డను తండ్రి ప్రభా, చిన్న మందను జ్ఞాపం చేసుకున్నందుకు వందనములు తండ్రి ప్రభా. మా మధ్య నుండి మా మొర ఆలకించిన దేవానికి వందనములు, మాతో ఉన్న దేవానికి వందనములు తండ్రి ప్రభా. ఆత్మశక్తి చేత నింపిన ఆయన తండ్రి ప్రభా, బలమైన కార్యములు సంఘంలో జరిపించమని, ప్రతి అవసరతను తీర్చమని నజరుడైన యేసునామములో మిక్కిలి వినంగా అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.